ఫిజికల్ యాక్టివిటీస్ కూడా యూనివర్సిటీలో మంచి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి స్టూడెంట్కు. జనరల్గా చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది లిమిటెడ్ స్పేస్లో కన్స్ట్రక్షన్ అనేది అవ్వడం మనం చూస్తున్నాం, కొత్త ఇన్స్టిట్యూషన్స్ అనేది. ఎందుకంటే పాత ఇన్స్టిట్యూషన్స్లో అయితే అప్పట్లో ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉండేది. ఏ యూనివర్సిటీ తీసుకున్న పాత ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్లో ఉండేవి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఇన్స్టిట్యూషన్స్ అనేవి తక్కువ ల్యాండ్లో ఉన్నాయి. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకుంటే కనుక క్లాస్ రూమ్స్, హాస్టల్స్ ఇక్కడ వరకే ఉంటుంది కానీ బట్ స్పోర్ట్స్ అనేది లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. మన దగ్గర యూనివర్సిటీ అనేది 165 ఎకర్స్లో ఉంటుంది. బీసీసీఐ అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ అనేది మన దగ్గర ఉందండి. రెగ్యులర్గా మన దగ్గర రంజీ ట్రోఫీ మ్యాచెస్, ఇవి క్రికెట్ మ్యాచెస్ అనేది జరుగుతూనే ఉంటాయి. అండ్ మన దగ్గర వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అనే ప్రోగ్రామ్ కూడా మన దగ్గర ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో దానివల్ల మనకు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. దాంట్లో స్టూడెంట్స్కు జిమ్ అవ్వచ్చు, వాళ్ళకు మల్టీ కోర్ట్స్ అనేది ఉన్నాయి ఇండోర్ గేమ్స్ అన్నిటికి కూడా. అండ్ అవుట్డోర్లో ఫుట్బాల్, బాస్కెట్బాల్ కోర్ట్స్, ఇట్లా అంటే స్పోర్ట్స్కి కావాల్సిన ఇంపార్టెన్స్ అనేది కూడా మనం యూనివర్సిటీలో ఇస్తామండి. ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సో హాస్టలర్స్ అనేది ఆ ఫెసిలిటీ అనేది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఇక్కడ 360 డిగ్రీస్లో స్టూడెంట్కి అనేది అంటే ఈ 4 years డ్యూరేషన్లో ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీస్ అవుతానేమి, ఈవెన్ క్లబ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో జనరల్గా ఇప్పుడు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ మ్యూజిక్ వైపు, డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డ్యాన్స్ వైపు, లేదా పొలిటికల్ డిబేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అలాంటి డిబేట్స్లో ఇక్కడ మల్టిపుల్ క్లబ్స్ అనేది ఇన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఆ క్లబ్స్లో కూడా స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ రౌండ్ ది ఇయర్ కల్చరల్ యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటాయండి. అంటే ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ నుండి, ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుండి స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి ప్రతి స్టేట్లో ఉన్న ఫెస్టివల్స్ అన్ని కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. అలాగే మన సౌత్ ఇండియన్ ఫెస్టివల్స్ కూడా ప్రతి ఫెస్టివల్ అనేది స్టూడెంట్స్ ఎంతో ఎంతూజియాజంతో మన దగ్గర సెలబ్రేట్ చేయడం అనేది యూనివర్సిటీలో జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే 360 డిగ్రీస్లో అంటే స్టూడెంట్ వాళ్ళ హోమ్ నుండి దూరంగా ఉన్న ఫీలింగ్ లేకుండా ఇక్కడ అనేది ఎడ్యుకేషన్ అనేది ఉంటుందండి. సో అండ్ స్టూడెంట్స్ 4 years అయిన తర్వాత బయటికి వచ్చేసరికి మంచి అంటే ప్రాపర్ ఎక్స్పోజర్తో వాళ్ళు మంచి నాలెడ్జ్ అండ్ స్కిల్తో అనేది బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట.